పుత్తూరు మున్సిపాలిటీ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన గణాన్గారి ద్వారా. గత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వార్డు వీధి వీధి తిరిగున్నా. చాలా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు. చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్యలు ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఎప్పుడు వేశారు. ఇంతకుముందు ఎప్పుడులే మనం చూసాం. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంత వన్ సైడ్గా ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పింది ఇప్పుడు దాకా నేను చూడలే. అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా. నువ్వు ఉంటే బాగు చేస్తావు, నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు, నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. ఖచ్చితంగా నేను కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ, పుత్తూరు మున్సిపాలిటీ అభ్యున్నతి కోసం కానీ, దీని పురోగతి కోసం కానీ, వాళ్ళ సంక్షేమం కోసం కానీ, అలాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కోసం కానీ మేమంతా కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ మారింది ఖచ్చితంగా, కానీ అలవాట్లు కూడా మారాలి. మనం చూస్తున్నాం పుత్తూరు అంటే ఒకప్పుడు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండేది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది. రాత్రి 12 గంటలకైనా 1 గంటకైనా బస్సు దిగి ఇంటికి పోయే వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణం మళ్ళా ఖచ్చితంగా రావాలి. అలాంటి వాతావరణం మనం కల్పించాలి. అది మనం ఇచ్చే మెసేజింగ్ ద్వారా కానీ, మనం చేసే ప్రవర్తన ద్వారా కానీ అది ప్రజల్లో కూడా వెళ్ళాలి. నేను పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దేన్ని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. గంజాయి కానీ, సారాయి కానీ, ఇసుక మట్టి దొంగ రవాణా కానీ ఎవరున్నా కూడా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా క్లోజ్ చేయమని చెప్పారు. మొహమాటమే పడాల్సిన అవసరం లేదు. మనం చూసాం మన పుత్తూరులో ఎంత విచ్చలవిడితనం వచ్చిందనేది. ఒక ఎలక్షన్ టైంలో 13,000 బాటిళ్ళు అక్రమంగా దొరికినాయి. 13,000 బాటిళ్ళు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం పుత్తూరు ఎక్కడికి పోయిందనేది. అన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం. ఒక లాజికల్ అనేది తీసుకొని పోవాలి కాబట్టి ప్రతి దానికి కూడా చాలా కబ్జాలు జరిగినాయి. ఊర్లో పోతుంటే ఈ కబ్జా చేశారంటారు అడుస్తుంటే. అవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ భూములు అనేది ప్రజా ఆస్తి, అది ఏ ఒక్కరికి చెందింది కాదు. అవన్నీ కూడా కాపాడుకో బాధ్యత అందరి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రయారిటీస్ కూడా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంటే కాదు, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం పెద్ద పెట్టేస్తున్నాం. రేపు 31వ తారీఖున, జూలై 1వ తారీఖున ఎప్పుడూ లేని విధంగా 7,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్క అవాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు ఒక ధైర్యం, వాళ్ళకు ఒక అండ చూపించాలన్న మంచి ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరిగింది. మీరందరూ కూడా దానికి సహకరించాలి. ఒక అవాతాతకనో, ఒక వితంతువుకనో, ఒక వికలాంగుడికో మనం మంచి చేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి మీరంతా కూడా సహకరించి వాళ్ళందరూ కూడా డబ్బులు అందించి వాళ్ళకి గవర్నమెంట్ ఉన్న ప్రయారిటీస్ కూడా చెప్పాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. ఇప్పుడు దాకా ఏమన్నా చెల్లుబాటు అయిందనే ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా అది మానుకుంటే చాలా మంచిది. నా ఆఫీసులో కూడా చెప్తా ఉన్నా, విచ్చలవిడితనం కానీ రెస్పాన్సిబుల్గా లేకుండా ఉంటే మొహమాటం లేదు. దీన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తా. సస్పెన్షన్ దాకా ఆగను నేను. క్రిమినల్ కేసు ఫైల్ చేయడం కూడా ఉపేక్షించేది ఇదే ఉండదు. మంచికి మంచి, చెడుకు చెడే ఉంటుంది. నాటకాలు ఆడితే ఓర్చుకునే కెపాసిటీ లేదు ఇక్కడ. దయచేసి ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేసి మీరందరూ కూడా
ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల అవసరాల కోసం మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా హర్షిస్తాం, మిమ్మల్ని అభినందిస్తాం. ఏ పార్టీ అన్నా కానీ, ఏ ఆఫీసులో అన్నా కానీ, అట్లా కాకుండా ఏదన్నా కూడా ఈ తులవ వ్యవహారాలు చేస్తే మటుకు మొహమాటం లేకుండా ఇంత ముందులాగా ఉపేక్షించేది ఉండదు. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, ఇక్కడ రోజా లేదు ఇక్కడ.